గుడ్ ఈవినింగ్, నేను రాజు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. డిబేట్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. భారత్ను మరోసారి బెదిరించిన డ్రాగన్ కంట్రీ, యుద్ధం వస్తే భారత ఓటమి ఖాయమంటూ ఎద్దేవా. దేశంలో ముంచుకొస్తోన్న విద్యుత్తు సంక్షోభం, బొగ్గు నిల్వలపై ఆందోళన వద్దంటున్న అమిత్ షా. కరెంటు కొరతపై పంజాబ్, ఢిల్లీ సీఎంల ఆందోళన, కేంద్రం దగ్గర ప్లానింగ్ కరువైందంటూ ధ్వజం. తిరుమలలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ ప్రారంభోత్సవం, శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ, కాసేపట్లో గరుడ సేవ. హుజూరాబాద్, బద్వేల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి, ఈ నెల 13 వరకు ఉపసంహరణకు గడువు. ముచ్చింతల్లో చిన్నజీఆర్ను కలిసిన కేసీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం జమ్మి మొక్క నాటిన జీఆర్ స్వామి. ఏపీలో కరెంటు సంక్షోభం ముంచుకొస్తోంది, అందరూ విద్యుత్తు పొదుపుగా వాడాలన్న సజ్జల. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం, ఈ ఏడాది 10th లో 11కు బదులు 6 పేపర్లకు కుదింపు. అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు, 30 ప్లాట్లలో నగదు నిల్వ, మెడిసిన్ నిల్వల పేరుతో నగదు దాచిన వాటితో హెటిరో సంస్థ. లఖీంపూర్ ఘటన దర్యాప్తులో కీలక మలుపు, ఆశిష్ మిశ్రాకు 3 రోజుల కస్టడీ విధించిన సిట్. లఖీంపూర్ హింసాకాండపై ప్రియాంక మౌన దీక్ష, అట్టుడికిన మహారాష్ట్ర, హింసాత్మకంగా బంద్. కార్మిక ఆర్థిక అంశాలపై పరిశోధనకు నోబెల్ పురస్కారం, సంయుక్తంగా గెలుచుకున్న 3 అమెరికన్ శాస్త్రవేత్తలు. మలుపులు తిరుగుతున్న మా రాజకీయం, ప్రాథమిక సభ్యత్వాలకు నాగబాబు, ప్రకాష్ రాజ్ రాజీనామా. రాజీనామాలొద్దు, అందరూ కలిసి పనిచేద్దామన్న విష్ణు, నరేష్ అవకతవకలపై విచారణకు శివాజీరాజా డిమాండ్. పుట్టినరోజున సంచలన నిర్ణయం తీసుకున్న అమితాబ్, పాన్ పరాగ్ యాడ్ నుంచి వైదొలిగిన బిగ్ బి. దేశంలో విద్యుత్తు సంక్షోభం తరుముకొస్తోంది. బొగ్గు కొరతతో అనేక రాష్ట్రాల్లో థర్మల్ కేంద్రాలు మూతపడుతున్నాయి. బొగ్గు, గ్యాస్ సరఫరా పెంచాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం మాత్రం బొగ్గు కొరత లేదని గట్టిగా చెబుతోంది. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని పలు రాష్ట్రాల ప్రజలకు సూచిస్తున్నాయి. దేశంలో బొగ్గు కొరతకు కారణమేంటి? వర్షాకాలం విద్యుత్తు సంక్షోభం రావడానికి కారకులు ఎవరు? కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో దేశవ్యాప్తంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. 2 మాసాలుగా దేశంలో సాధారణ జనజీవనం పునరుద్ధరణ జరిగి అన్ని కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో మూతపడిన పరిశ్రమలన్నీ తెరుచుకుంటున్నాయి. మరోవైపు దేశమంతా వానలు దంచికొడుతున్నాయి. ఈ కారణంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. మూతపడిన పరిశ్రమలు తెరుచుకోవడం, బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో ఒక్కసారిగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. సాధారణంగా వర్షాకాలం జల విద్యుత్ ఉత్పాదన బాగుంటుంది కనుక థర్మల్ కేంద్రాలలో సర్వీసింగ్ కోసం కొద్ది రోజుల పాటు విద్యుదుత్పత్తి నిలిపేస్తారు. అయితే ఈ వర్షాకాలంలో జల విద్యుత్ కేంద్రాలతో పాటు థర్మల్ కేంద్రాలు కూడా నాన్ స్టాప్ గా పనిచేస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరగడమే దీనికి కారణం. మరోవైపు బొగ్గు కొరత పీడిస్తోంది. తెలంగాణలో సింగరేణి కాలరీస్ ఉండడంతో అక్కడ కొరత అనేది రాలేదు. ఏపీ థర్మల్ కేంద్రాలకు బొగ్గు గనులు లేకపోవడంతో సమస్య తలెత్తింది. కొద్ది రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి విద్యుత్ సమస్యపై లేఖ రాశారు. బొగ్గు, గ్యాస్ సరఫరా పెంచాలని కోరారు. 2 రోజులుగా దేశమంతా బొగ్గు సంక్షోభం ముదిరింది. దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగానికి పైగా కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. బొగ్గు సంక్షోభం నిజమేనని కేంద్ర విద్యుత్ అథారిటీ తెలిపింది. మహారాష్ట్రలోని 13, కేరళలోని 4, పంజాబ్లో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు, గుజరాత్లోని ముంద్రాలో ఉన్న టాటాలకు చెందిన భారీ థర్మల్ కేంద్రం కూడా మూతపడ్డాయి. ఏపీతో సహా అనేక రాష్ట్రాలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కోళ్ళకు సంబంధించినంత కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్.
అండ్ పవర్ దీనికి సంబంధించినంత వరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేషనల్ ఓపెన్ దీంట్లో ఉన్న మార్కెట్లో తీసుకునేప్పుడు కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. వాట్ ఏ స్టేట్ కెన్ డూ ఈజ్ ఉన్న స్టాక్స్ని జాగ్రత్తగా వాడుకోవడం, కింద జనంలో అవేర్నెస్ తీసుకొచ్చేసి పవర్ సేవ్ చేసుకునేటట్టు, కన్జంప్షన్ తగ్గించుకునేటట్టు ప్లాన్ చేయడం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకున్న దాంట్లో స్టేట్ సేవ్డ్, ఈ స్టేట్ అయినా ఏ స్టేట్ అయినా. ఇది ఇలా ఉంటే దేశంలో బొగ్గు కొరత అనేదే లేదని కేంద్ర విద్యుత్ మంత్రి ప్రకటించారు. విద్యుత్ కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన ప్రకటించారు. అదేవిధంగా కోల్ ఇండియా దగ్గర 24 రోజులకు సరిపోయేంతగా 43 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని తెలిపారాయన. బొగ్గు సంక్షోభం అంటూ విపక్ష పాలిత రాష్ట్రాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సంక్షోభంపై కూడా కేంద్రం ఇలాగే వ్యవహరించి వేలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైందంటూ మండిపడుతున్నారు ఆమ్ ఆద్మీకి చెందిన ఢిల్లీ మంత్రులు. ఏది ఏమైనా బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కొద్ది రోజుల్లోనే సాధారణ పరిస్థితులు వస్తాయని కేంద్రం భరోసా ఇస్తోంది. దేశంలో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందని చెప్పి పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి బొగ్గు యొక్క ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్పి పలు రాష్ట్రాల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే అందులో వాస్తవం లేదు అని చెప్పి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరి దీనికి కారణం ఏంటి? ఇది ప్రతి ఏటా వర్షాకాలంలో ఇలాంటి సమస్య పునరావృతం కావాల్సిందేనా? దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందా అనేది ఇవాళ ప్రైమ్ డిబేట్లో మనం చూద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి అద్దేపల్లి శ్రీధర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే శివాజీ గారు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే సత్యమూర్తి గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనకి అందుబాటులో లైవ్లో ఉన్నారు. ముందుగా శ్రీధర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఇది వర్షాకాలంలో సహజమే కాస్త ఈ బొగ్గు ఉత్పత్తిలో కొంత జాప్యం జరగడం కావచ్చు, కొంత జరగడం కావచ్చు. కానీ ప్రతి ఏటా ఇదే సమస్య రిపీట్ అవుతుంది. ముఖ్యంగా బొగ్గు గనులు ఏ రాష్ట్రాలు అయితే లేవో అక్కడ పెద్ద సమస్య వస్తుంది. మొన్న సీఎం గారు కూడా, జగన్ గారు కూడా లెటర్ రాశారు మోడీ గారికి. ఏమైనా రెస్పాన్స్ వచ్చిందో లేదో? మరి రెస్పాన్స్ ఏం రాలేదు. రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. కోల్ మినిస్టర్ను, పవర్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని అంతా బాగానే ఉందని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో లోటుపాట్లు చూడండి. వాళ్ళు అండం అయితే అన్నారు అంతా బాగానే ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, షార్టేజ్ ఏమీ లేదు, ఇది నార్మల్, ఇది ఎంత అన్నారు. మీరన్న లేవనెత్తిన అంశం అంటే ప్రతి రైనీ సీజన్లో షార్టేజ్ వస్తుందా అని అంటే నామినల్గా షార్టేజ్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఓపెన్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా వాటర్ లాగింగ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్, లిఫ్టింగ్ ఇవంతా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అది మైనర్ ఇష్యూ కదా, మేజర్ ఇష్యూ కాదు. ఈసారి మేజర్ ఇష్యూ అవడానికి కారణం ప్రధానంగా ఏంటంటే యాక్చువల్గా రైనీ సీజన్ ఆగస్ట్ అంటాం జనరలీ, బట్ సెప్టెంబర్, అక్టోబర్లో ఎక్కువ వర్షాలు పడడం జరిగింది. మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువ పడ్డాయి, అదొక రీజన్. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పిన లేవనెత్తిన అంశాలు, వాళ్ళు ఏదైతే అన్నారో మీటింగ్లో అన్నారో, ఏవైతే అంటున్నారో ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు అని అన్నారు. బట్ మేజర్గా ఆంధ్ర రాష్ట్రం, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ అండ్ ఢిల్లీ ఆల్సో 50% ఆఫ్ ద నేషనల్ ఏదైతే పవర్ గ్రిడ్ ఉన్నదో 50% దెబ్బతిన్నది ఆల్రెడీ. సో బట్ ఏంటంటే అటు ఇటుగా మనం మేనేజ్ చేసుకుని కొంత లోడ్ అదంతా ఉంది. మేజర్గా ప్రజలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే యూజువల్గా 10% ఇంక్రీజ్ ఉంటున్నదండి పవర్, అంటే లాస్ట్ ఇయర్ కంటే ఒక 12% పెరుగుతూ ఉన్నది. సో లాస్ట్ 1.5 year మన కోవిడ్ రావడం వల్ల ఏదైతే 12% ఇంక్రీజ్ ఉన్నదో అది జరగలేదు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ. సో దానివల్ల ఏంటంటే ఇంత పవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత జనరేషన్ అవసరం అవుతుంది, లేకపోతే ఇంత నీడ్ ఉంటుందని. ఇప్పుడు ప్రధానంగా భారతదేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుంది అని అనుకున్నాం అందరం. కోవిడ్ థర్డ్ వేవ్ రాకపోవడం వల్ల ఇండస్ట్రీస్ అని పికప్ అవ్వడం జరిగింది, ఫ్యాక్టరీలని పికప్ అవ్వడం, ఆఫీసెస్ అని పికప్ అవ్వడం వల్ల పవర్ జనరేషన్ 20% లాస్ట్ ఇయర్తో పోలిస్తే 20% ఎక్సెస్ డిమాండ్ వచ్చింది మార్కెట్లోకి. ఒక్క నిమిషం శ్రీధర్ గారు, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? బొగ్గు కొరతే కారణమా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కేవలం ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితమా, అన్ని రాష్ట్రాలను ఉందా? దీనికి పరిష్కార మార్గం ఏంటి అనేది ఇవాళ ప్రైమ్ డిబేట్లో చూద్దాం. శివాజీ గారు, ఇక్కడ దేశంలో దాదాపుగా 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటే అందులో చాలా వాటిల్లో ఇవాళ బొగ్గు కొరత కారణంగా బొగ్గు కొరత అనే సమస్యను ఎదుర్కొంటుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇందులో ఎంతవరకు బొగ్గు మంత్రిత్వ శాఖ చెప్తుంది ఏంటంటే ఇది కేవలం అందులో వాస్తవం లేదని చెప్తుంది, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి ఏంటంటే యాక్చువల్గా నేషనల్ వైడ్గా మనం థర్మల్ స్టేషన్స్ నామ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మినిమం 10 రోజుల నుంచి 15 రోజుల వరకు కోల్ స్టాక్స్ అనేది మెయింటైన్ చేస్తాం.
కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు గత 3-4 రోజుల నుంచి చర్చనీయాంశమైన విషయాలు ఏంటంటే మొత్తంగా కూడా సరిపోయేటట్టుగా అంటే స్టాక్ ఎంత అయితే మెయింటైన్ చేయాలో అంత లేకుండా చాలా తక్కువగా ఉంది. ఇలానే ఇంకా కాలంలో కనుక ఇట్లానే వర్షాలు ఇంకేమైనా పరిస్థితులు వస్తే ఒక రకమైన ఆందోళన ఎలక్ట్రిసిటీ రంగం మీద పడుతుంది అనేది చర్చ అవుతుంది ఎక్కువగా. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీకి ఒక గొప్ప క్యారెక్టర్ ఉన్నది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఐదర్ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేయడం లేదా సప్లైకి తగ్గట్టుగా డిమాండ్ని రెడ్యూస్ చేసుకునే అనేది క్యారెక్టర్ ఉన్నది. ఆ క్యారెక్టర్ పరంగా చూసుకున్నట్టయితే ఇవాళ అనిపిస్తున్న మొత్తంగా ఈ పరిణామాలకి రీజన్ ఏంటంటే 4-5 రోజుల వరకు మాత్రమే స్టాక్స్ ఉన్నాయని చెప్పేసి నేషనల్ వైడ్గా డిస్కషన్ అవుతుంది. రెండోది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు తెలంగాణ అయితే దాదాపు 10-17 రోజులకు సంబంధించిన స్టాక్ ఉన్నది. తెలంగాణలో ఉన్న స్టేషన్స్ అన్నీ కూడా సింగరేణి 100% కోల్ మైన్స్ దగ్గరలోనే ఉన్నాయి, పిటేట్ స్టేషన్స్. డిస్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తెలంగాణ విషయంలో పెద్దగా చర్చనీయాంశమైన విషయం కాదు. తెలంగాణలో లేదు, అదొకటి పక్కన పెట్టేస్తే మిగతా నేషనల్ వైడ్గా జరిగిన పరిణామాల్లో ఏంటంటే మొత్తంగా కూడా ఏదైతే కోల్ స్టాక్ని కూడా థర్మల్ స్టేషన్స్ అన్నీ తగ్గించుకోవడం అనేది ఈ మధ్య కాలంలో జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఏమో పిఎల్ఎఫ్ రోజువారీగా నేషనల్ వైడ్గా పిఎల్ఎఫ్ యావరేజ్గా 60 కంటే తక్కువ ఉన్నది. ఇదే 2-3 సంవత్సరాలు చూసినట్టయితే 85% పిఎల్ఎఫ్ దాటిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ 70-72-75%కే టాప్లో నిలబడ్డ స్టేషన్స్ ఉన్నాయి. సో పిఎల్ఎఫ్ తక్కువ అవ్వడంతో సోలార్ కానీ లేదా మన గ్రీన్ పవర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్న మిక్స్డ్ పవర్ అనేది ఎక్కువగా వస్తున్న సందర్భాలు. అయితే ఈ మధ్య జరిగిన పరిణామం పర్టికులర్లీ నార్థరన్ స్టేట్స్లో ఏం జరిగిందంటే మాన్సూన్స్ లేటుగా రావడం వల్ల సెప్టెంబర్ నెలలో లాస్ట్ మంత్లో భారీ వర్షాల మూలాన ఏదైతే ఓపెన్ మైన్స్లో సింగరేణికి ఓపెన్ మైన్స్గా వాడుకునే సందర్భం ఉన్నదో తీసుకునే అవకాశంలో మామూలుగా వాటర్ స్టోరేజ్ అవ్వడం, ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియంట్గా లేకపోవడం వల్ల ఇవాళ మనం అనుకున్న స్టాక్స్ అన్ని తగ్గినాయి అని చెప్పేసి ఒక అనాలిసిస్. రెండోది నేషనల్ వైడ్గా ఒక జనవరి నుంచి కంటిన్యూషన్గా ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంటంటే అబ్రాడ్లో ఉన్న కోల్ కంటే కూడా మనం నేషనల్ వైడ్గా లోకల్ కోల్స్ ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కువగా వాడాలని చెప్పేసి కూడా కొంత ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. దాంట్లో భాగంగా కాస్ట్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది ఒకటి. రెండోది ఏమైంది, ఆల్రెడీ నార్థరన్ స్టేట్లో గుజరాత్లో కానీ ఇటు వేరే స్టేట్స్లలో ఉన్న మొత్తం పవర్ ప్లాంట్లలో కొన్ని 6,000 మెగావాట్ల వరకు పవర్ ప్లాంట్లలో ప్రైవేట్ వాళ్ళై ఉన్నాయి. ఇవి అబ్రాడ్ కోల్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. అబ్రాడ్ కోల్ ఏమైపోయిందంటే $60 ఉన్న టన్ను ఈరోజు $160 విత్ ఏ స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్లో జరిగింది. $160 రావడంతో ఆల్రెడీ పీపీఎల్ అగ్రిమెంట్ అయ్యి ఉన్నాయి స్టేషన్స్. ఆ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏం చేశారంటే ఈ రేట్లకు మనం సప్లై చేయలేమని వాళ్ళు మొత్తంగా క్లోజ్ చేసి కూర్చున్నారు. సో 6,000 మెగావాట్లు నేషనల్ వైడ్గా నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి పవర్ ఎక్స్చేంజ్ నుంచి తీసుకోవడానికి ఆ స్టేట్స్ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ మిగతా స్టేట్స్ అన్నీ కూడా చేయడం అనే దేని మీద గ్రిడ్ మీద పడడం అనేది దాని నుంచి ఆ సమస్యను ఓవర్టేక్ చేయడం కోసం కూడా ఇవాళ సింగరేణి కాలరీస్లో నుంచి కూడా అన్ని స్టేట్లకు కూడా సప్లై చేయడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ జరుగుతుంది. అయితే మనం న్యూస్ చదువుతున్న దాని ప్రకారం దాదాపు 18.5 లక్షల టన్స్ కోలు డైలీ వాడుతున్నట్టయితే ఇవాళ 19 లక్షలు కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోల్ ఇండియా లిమిటెడ్ స్టేట్మెంట్ చూసాం. అంటే అక్కడ కంటిన్యూషన్గా చూసినట్టయితే ఈ 4 రోజులు ఎటువంటి అవకతవకలు కానీ లేకపోతే మళ్ళీ వర్షాలు కానీ ఇంకేమైనా వస్తే డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది లేని పక్షంలో మాత్రం ఈ సమస్యను ఓవర్టేక్ చేయగలుగుతాం. వెల్కమ్ శివాజీ గారు. సత్యమూర్తి గారు నమస్తే అండి. సత్యమూర్తి గారు అందుబాటులో ఉన్నారా? సత్యమూర్తి గారు రైట్. శ్రీధర్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే మహారాష్ట్రలో 13, కేరళలో 4, పంజాబ్లో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు టెంపరీగా షట్డౌన్ చేశారు బొగ్గు లేక. ఇది ఎందుకు మరికొన్ని కూడా అదే దశలో అదే డైరెక్షన్లో ఉన్నాయి బొగ్గు లేకపోవడం వల్ల, అవైలబుల్ లేకపోవడం వల్ల. ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు అంటే మేజర్గా ఏంటంటే ఇంటెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వారు చెప్పేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నది ఒకటి. చేస్తున్నది మంచి కార్యక్రమాలే చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు షార్టేజ్ లేదు అని చెప్పి రాష్ట్రాలు కంగారు పడుతున్నారు అని అంటున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ ఒక 6 months బ్యాక్ ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని రాశారంటే 14 days మీరు కోల్ సప్లై పెట్టుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా, అది ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రాయడం జరిగింది. అంటే హోల్డింగ్ కెపాసిటీ పెంచుకోండి, మాన్సూన్ కానీ అది ఇతర కారణాలు ఏదేమైనా సరే, కోవిడ్ అంటే నేను అదే అన్నాను, కోవిడ్ వల్ల 20% అంటే ఒక 12% వస్తుంది అనుకున్నది డిమాండ్ 8% ఎక్సెస్ వచ్చి 20% వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ డిమాండ్ 12% ఉంది ఓవరాల్
ప్రీవియస్ ఇయర్ కంటే. అంటే 8% ఎందుకు వచ్చిందంటే న్యాచురల్ గ్రోత్ ఉంది కాబట్టి. సో ఒకటి కొత్త గ్రోత్ వచ్చింది 8%, అది క్యాటర్ చేయాలి. వర్షాల వల్ల సప్లై దెబ్బతిన్నది. వీరు అనేది వీళ్ళ ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా వారు చెప్పింది ఏంటంటే 16-17 ల్యాక్స్ మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. అంటూ 14 ల్యాక్స్ సప్లై చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ 1 ల్యాక్ పెంచుతాం నెక్స్ట్ 3-4 డేస్. 19 ల్యాక్స్ ఎక్కడ, 16 ల్యాక్స్ 17 ల్యాక్స్ ఎక్కడ, 14 ల్యాక్స్ ఎక్కడ, అక్కడే 3-4 ల్యాక్స్ షార్టేజ్ ఉన్నది అని చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్లోనే అడ్మిట్ చేశారు. ఎవరెవరు కూర్చున్నారు? పవర్ మినిస్టరు, రైల్వే మినిస్టరు, కోల్ మినిస్టర్. కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఎర్లియర్ పార్లమెంటరీ మినిస్టర్, ఇప్పుడు కూడా పార్లమెంటరీ మినిస్టర్ అనుకుంటా. వారి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో 50% సెంట్రల్ పవర్ స్టేషన్స్ అన్నీ షట్ డౌన్లో ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఏదేమైనా కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే $50 ఉన్న రేటు ఇప్పుడు $200 అయింది పర్ టర్న్ ఇంటర్నేషనల్. మనం నోటీస్ చేయవలసింది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయవలసింది అంటే, బ్రిటన్లో షార్ట్ సప్లై ఉన్నది, పవర్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చినాయి. బేసిక్గా అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైంది, మేజర్గా ట్రక్ డ్రైవర్స్ దొరకకపోవడం వలన, యూరోపియన్ ఇతర దేశాల నుంచి వీసాలు ఇవ్వకపోవడం వలన షార్ట్ టర్మ్ వీసాస్ డ్రైవర్స్కి ఇస్తారంటే అది యాక్సెప్ట్ చేయలేదు. లాంగ్ టర్మ్ వీసా వస్తే వస్తామని చెప్పి అక్కడ షార్టేజ్ ఉన్నది. సైమల్టేనియస్గా చైనాలో కూడా రిఫార్మ్స్ తీసుకుని వచ్చారు, వాళ్ళ గైడ్లైన్స్లో రిఫార్మ్ తీసుకుని వచ్చారు. వర్షాల వలన కూడా అక్కడ కూడా షార్ట్ సప్లై ఉన్నది. అండ్ 1 మంత్ బ్యాకే చైనాలో షార్ట్ సప్లై ఉన్నది, పవర్ షార్టేజ్ వచ్చింది ఆల్రెడీ. పవర్ షార్టేజ్ కట్ డౌన్ అంతా పెట్టారు. అది వాళ్ళు ఇమీడియట్గా ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా నుంచి సోర్స్ చేస్తారు, అది దగ్గర కాబట్టి. సో మనకు కూడా సోర్స్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా చీపెస్ట్, హై బెనిఫికేషన్ అంటే ఏదైతే కోల్ ఇండెక్స్ ఉంటుందో, పవర్ ఇండెక్స్ క్యాలరిఫిక్ వాల్యూ హై ఉంటుంది కాబట్టి ఆ కోల్ మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఆగింది. అంటే రేట్ ఎక్కువ అయిపోయింది. ఏదైతే వారు చెప్పారో, మీరు ఇందాక క్వశ్చన్లోనే ఉన్నారు, టాటా ప్రాజెక్ట్స్ మహారాష్ట్రలో వాళ్ళు బోత్ సప్లయర్, ప్రొడక్షన్, జనరేటర్, డిస్ట్రిబ్యూటర్ అన్ని కెపాసిటీస్లో ఉన్నారు. ఒక 1/2 డజన్ పెద్ద కంపెనీలు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ మీ దగ్గరికి దేశంలో బొగ్గు కొరతకు కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో వాస్తవం ఎంత? రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనలో ఎంతవరకు నిజముంది? చూద్దాం మరి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు. అలాగే ఏపీ రిప్రజెంటేటివ్ అయినటువంటి వైసీపీ అధినేత శ్రీధర్ గారు ఏం చెప్తారు? శ్రీధర్ గారు, దేర్ ఇస్ డెఫినెట్లీ షార్టేజ్ ఉన్నదండి, కోల్ షార్టేజ్ ఉంది. బేసిక్గా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో థర్మల్ బేస్డ్ ఉన్నది, అంటే కోల్ కావాలి. రెండోది హైడల్ జనరేషన్, రెండు సోలార్ జనరేషన్, విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ జనరేషన్ అన్ని రాష్ట్రాల్లో కుదరదు. తమిళనాడు, కొన్ని పాకెట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కొన్ని పాకెట్స్లోనే విండ్ ఎనర్జీ జనరేటర్స్ ఉన్నాయి. అంటే ఈ సోలార్ ప్రాజెక్ట్స్కి బాగా ఫోకస్ ఉన్నది, దానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతున్నది. బట్ దాని సబ్స్టాన్షియల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వట్లేదు. దానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే, సోలార్ అనేది డే టైమే జనరేట్ అవుతుంది కాబట్టి బ్యాంకింగ్ అన్నది లేకపోవడం, ఆ పాలసీ కూడా మార్చేశారు. సో ఇన్వెస్టర్స్ కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. దానికి కావాల్సింది ఏంటంటే, ఏదైతే బ్యాంకింగ్ అన్నది గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉండాలి. రెండోది బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేజర్గా దృష్టి పెట్టాలి. బ్యాటరీలో లీథియం అయన్ బ్యాటరీలోనే ఒక 1/2 డజన్ టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చినాయి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకుని వచ్చి చాలా స్కీమ్స్, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి, అన్ని చాలా కెమికల్స్, మెడికల్, ఈ అన్నిటికీ కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకుని వచ్చింది. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద భారతదేశంలో ఈ కన్స్ట్రక్షన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ ప్రొడక్షన్ జరగాలి. ఈ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఏంటంటే, ఉట్టి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద గీగా కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తామంటున్నారు. వారు ఎవరైతే రా మెటీరియల్ సప్లయర్స్ ఉన్నారో, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక 1/2 డజన్ ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు ఆ సప్లై చేస్తేనే బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్. వాళ్ళు ఏమన్నారంటే, ఇతర దేశాల్లో, అమెరికాలో కానీ, చైనాలో కానీ బ్యాటరీలకి రా మెటీరియల్ సప్లయర్స్ కూడా ఇస్తున్నారు. మీరు మిగతా ఫీల్డ్స్లో కూడా రా మెటీరియల్ సప్లయర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇవ్వండి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే, వెళ్ళి రాష్ట్రాల దగ్గర మీరు తీసుకోండి ఇన్సెంటివ్స్. అది కరెక్ట్ పాలసీ కదా. మీరు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అన్ని ఫీల్డ్స్కి ఒక పాలసీ ఉండాలి. ఉట్టి బ్యాటరీలు ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఉపయోగపడే బ్యాటరీలకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. అది ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఈ మార్పులు కొన్ని చేసుకుని ఉండుంటే, ప్రధానంగా UPI 1 కానీ 2 కానీ, అర్లియర్ గవర్నమెంట్స్ కానీ, NDA 1 కానీ ఇప్పుడు దాకా ప్రైవేటైజేషన్ కోల్ చేయలేదు. కోల్ ఇండియా మేజర్గా రా మెటీరియల్ సప్లయర్ అందరికీ భారతదేశం అంతా. ఈరోజు ప్రైవేటైజ్ చేశారు నరేంద్ర మోడీ గారు, అది వండర్ఫుల్. కానీ ఆ ప్రైవేటైజ్ చేసిన కోల్ నిజంగా మార్కెట్ రావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. సో దానికి ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, అదర్ క్లియరెన్స్ ఉందో అది ఫాస్ట్ పేస్లో చేస్తుంటే ఈ ప్రాబ్లం కూడా వచ్చేది కాదు.
ఇలాంటివి తీసుకుని వచ్చి శివాజీ గారు, చివరిగా మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి థర్మల్ పవర్ జనరేషన్ మీద ఎందుకు ఎక్కువ డిపెండ్ అవుతున్నాం? అదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి కదా, హైడల్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది, సోలార్ పవర్ ఉంది. ఎందుకని వాటికి ఎక్కువగా మనం చేయలేకపోతున్నాం? ఎస్, ఒకటి అన్న శ్రీధర్ అన్న ఆల్రెడీ చెప్పాడు, విండ్ పవర్ కానీ, సోలార్ కానీ, ఈవెన్ దో హైడల్ కానీ, లేదా మిక్స్డ్ పవర్ ఇప్పుడు కొత్తగా వస్తున్న దాంట్లో బ్యాటరీ స్టోరేజ్ ఇంకా కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ అడాప్షన్ దగ్గరే ఉన్నది. అవి కూడా వచ్చినట్టయితే గొప్పగా ఉంటుంది. అయితే స్టెబిలిటీ పరంగా చూసినట్టయితే, రిలయబుల్ పరంగా చూసినట్టయితే ఎప్పుడు పడితే అప్పుడు 24 అవర్స్ కావాలి అనుకున్నప్పుడు వాడుకునే పవర్ ఏదైనా ఉంది అంటే అది థర్మల్ పవర్ మాత్రమే. దానికి మెయిన్ రీజన్ ఏంటనంటే ఇవన్నీ కూడా వాతావరణంలో వచ్చిన మార్పుల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇందాకే నేను చెప్తూ మాట్లాడుతున్నప్పుడు పాత రోజుల్లో 90% మెయింటైన్ చేసిన పిఎల్ఎఫ్ ఇవాళ 70%కే మనం అడ్జస్ట్మెంట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే సోలారు, విండ్ పవరు, అదే రకంగా హైడల్ పవర్లో కూడా మార్పులు రావడం. అది దాంతో పాటుగా సోలార్కు ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దాన్ని డిపెండెన్సీ లెక్క చూడలేం. ఈవెన్ దో 4000 మెగావాట్లు ఉన్నా మనం మ్యాక్సిమం వాడుకునే సందర్భం వాతావరణాన్ని బట్టి ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కూడా ఒకందుకు అవే కారణాలు. రీజన్ ఏంటంటే మన ఎస్టిమేషన్ చేసిన కన్జంప్షన్ ఒక పాత రోజుల్లో అంటే 2019 కరోనా కంటే ముందు 106 బిలియన్ యూనిట్లు మాత్రమే ఉంటే ఇవాళ 130 బిలియన్ యూనిట్ల వరకు వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో రిలయబుల్ పవర్ ఏదైనా ఉంది అంటే థర్మల్ కాబట్టి, దానికి తోడు పిఎల్ఎఫ్ కూడా బాగా పెరిగింది. 18% కోల్ కూడా పెరిగింది, కన్జంప్షన్ కూడా పెరిగింది. దాని రీత్యా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. శివాజీ గారు, శ్రీధర్ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి ఎక్కువగా థర్మల్ పవర్ జనరేషన్ మీదే మన దేశం డిపెండ్ అవుతోంది. మరి ఈ యొక్క సంక్షోభాన్ని ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం అధిగమించగలుగుతుంది అనేది చూడాలి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.